మరో అంశానికి వస్తే కాఠ్మాండులో రాజకీయం అక్కడంతా అస్థిరత నెలకొంది, సైన్యం చేతిలోకి వచ్చేసింది. నేపాల్ దేశానికి విషయానికి వస్తే అక్కడ దేశం యావత్తు అక్కడ జన్జడ్ యువతంతా వచ్చేసేసి హింసకు పాల్పడ్డారు. పోలీసుల వల్ల కాలేదు, కాల్పుల్లో ఒక 20 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడున్న అవినీతి మీద, సోషల్ మీడియా బ్యాన్ మీద, చివరికి సోషల్ మీడియా బ్యాన్ చేసిన ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని బ్యాన్ ఎత్తివేసినా సరే వాళ్ళు తగ్గలేదు. అక్కడంతా డిఫరెంట్ జరిగింది. అక్కడ మన భారతీయులు చిక్కుకున్నారు. భారతీయుల్లో ముఖ్యంగా 200 మంది తెలుగు వారు చిక్కుకున్నారు. వాళ్ళందరినీ ఇండియా రప్పించడంలో ఓ పక్క సూపర్ 6 సూపర్ హిట్ సభ ఉన్నప్పటికీ కూడా ఆ సభకు రాకుండా మంత్రి నారా లోకేష్ వాయిదా వేసుకొని అక్కడంతా గ్రౌండ్ నడిపి అధికారులతో చర్చించి విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఉన్న అధికారులతో చర్చించి అక్కడ అంబసీకి ఇక్కడ అంబసీకి చర్చలు జరిపి 200 మందిని సురక్షితంగా ఏపీకి తేవటంలో మంత్రి నారా లోకేష్ పాత్ర అజరామరం, అనన్య సామాన్యం అని చెప్తున్న పరిస్థితి. ఏమంటారు సార్? ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు అక్కడ కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడి తీసుకురావడం అనేది సహజం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు 750 మంది డాక్టర్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ని ప్రత్యేకంగా మాట్లాడి తీసుకువచ్చి ఉక్రెయిన్ యుద్ధంలో అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు కేంద్రంతో మాట్లాడి తీసుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. మొన్న మీ నాయకుడు చెప్పినట్టే చెప్పింది చేసింది చెప్పుకోవటంలో మా వైఫల్యం కూడా ఉంది, మా వాళ్ళ వైఫల్యం కూడా ఉందని ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా మీరు చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యారా అంటే? సరే, ఇప్పుడు ఆ ముందు ప్రశ్న దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వాలి. 750 మంది విద్యార్థులను అక్కడ తీసుకురావడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆర్భాటంగా నేషనల్ మీడియాకి లేదా మన రాష్ట్రంలో ఉన్న మీడియాకి కానీ ఇంత ఆర్భాటం చేసి ఎక్కడా కూడా పబ్లిసిటీ చేసుకున్న దాఖలాలు లేవు. అలాగే జాలర్లను పాకిస్తాన్ లో జాలర్లు చిక్కుకుపోతే ఆ రోజున పాదయాత్రలో వాళ్ళు అడిగితే నేను అధికారంలోకి వస్తే తప్పకుండా తీసుకొస్తానమ్మా అని చెప్పి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న జాలర్లను కూడా తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎవరు కూడా ఆ రోజున ప్రచారం చేసుకున్న దాఖలాలు లేవు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మెయిన్ భూషణం అంటే ఆభరణం అంటారు చూసారా, ఆ ఆభరణం ఏంటంటే ఆయన చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా ప్రచారం చేసుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు చేసినా చేయకపోయినా ప్రచారం చేసుకోగలుగుతారు. ఈ రోజున ఆ ప్రచారం యొక్క ఇదిని నారా లోకేష్ గారు పుణికిపుచ్చుకున్నారు. కాబట్టి ఓహో ఏమంటే నిజంగా ఇప్పుడు ఆ ప్రచార ఆర్పాటం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంటే నేను అక్కడికి వెళ్ళిన అనంతపురం సభ నేను ఇక్కడ కూర్చుని ఉంటానని చెప్పి ఇక్కడే కూర్చుని ఉండేవాళ్ళు కదా. ఈయన ఒక్కడే ఎందుకు కూర్చున్నాడు? ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని ప్రొజెక్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వేస్తున్న ప్రణాళికల్లో ఇది ఒక భాగం. ఆ భాగంలో నేపాల్ నుంచి 200 మందిని మేము తీసుకొని వచ్చామని చెప్పి ఈయన నేషనల్ మీడియా ద్వారా నన్ను అంతా కూడా మీరు చూడటం జరిగింది. సోషల్ మీడియా అంతా కూడా నారా లోకేష్ గారిని ఏ రకంగా ప్రొజెక్ట్ చేస్తూ పోస్టులు పెట్టడం జరిగిందో, ట్వీట్లు చేయడం జరిగిందో మనం అందరం చూసాం. ఆ రకంగా ప్రచారం చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడి ఉన్నారు అని చెప్పి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. మా పార్టీ వైఫల్యం కూడా ఉంది. ఎందుకంటే మేము అధికారంలో ఉండగా మనం ఎంతో చేస్తున్నాం కదా, ప్రజలకి ఎంతో చేసాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. ఆయన పార్టీలో ఉన్న నాయకులుగా, కార్యకర్తలుగా మేమందరం కూడా నమ్మాం. కార్మించి రమేష్ గారు, మరో విషయం, ఓఆర్ఆర్కి సంబంధించి అమరావతి చుట్టూ ఉన్న ఓఆర్ఆర్కి సంబంధించి 25,000 కోట్ల రూపాయలు అనేది కేంద్రం పరిశీలనలో ఉంది. దానికి గతంలో ఉన్న 6 లైన్ల రోడ్డు కాక ఇరువైపులా సర్వీస్ రోడ్లు వస్తాయి అనేది దాన్ని ప్రతిపాదన కూడా చంద్రబాబు నాయుడు పంపించడం జరిగింది. ఒకవేళ అమరావతి చుట్టూ 6 లైన్లు కాకుండా సర్వీస్ రోడ్లు కూడా వస్తే ఇంకా వైడ్గా బాగుంటుంది అనేది కూడా గతంలో కూడా చెప్పారు. 250 అడుగుల వెడల్పు రావాలి, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, రాబోయే 50 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని నేను ప్రతిపాదించాను అని మాట్లాడటం జరిగింది. ఇది పూర్తయితే అంటే ఇప్పుడు పరిశీలనకైతే పంపించింది, ఇక డిపిఆర్ దశకు వచ్చిందో రాలేదు అనేది పూర్తి వివరాలు రావాల్సి ఉంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వస్తే దాని విధి విధానాలు వస్తాయి, తర్వాత టెండర్లు ఎప్పుడు పిలుస్తారు అనేది జరుగుతుంది. సో ఇదంతా పూర్తయితే ఓఆర్ఆర్కి ఒక రక్షణ కవచం లాగా ఉంటుందా అమరావతికి? సార్ ఇప్పుడు అమరావతి అనేది అక్కడ ఇంకా ఏమీ లేదు, ఓన్లీ కేవలం
32,000 ఎకరాలు సేకరించి అక్కడ పెట్టుంచారు. ఈ రోజు వరకు కూడా అక్కడ మేము కంపెనీస్ అన్ని కూడా వైజాగ్ లోనో లేకపోతే అటు రాయలసీమ అనంతపురంలోనో లేకపోతే కొప్పర్తి సెజ్లోనో లేకపోతే వేరే వేరే చోట్ల అక్కడ పెట్టడం జరుగుతుంది తప్ప అమరావతిలో ఈ రోజు వరకు వచ్చిన ఒక కంపెనీని మీరు చెప్పగలరా సార్? ఓకే, ఇప్పుడు ఇదే మీద 2000 మీరు అన్నట్టు 94 నుంచి 2003 ఎండింగ్ వరకు 2004 ఫిబ్రవరి మార్చి వరకు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించింది. 2004లో రాజశేఖర రెడ్డి గెలుపొందారు, మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ నిర్మించారు, ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి దశలో టెండర్లు పిలవటము, ఓఆర్ఆర్ నిర్మించడం జరిగింది. అది దాని చుట్టూ ఓఆర్ఆర్ చుట్టూ పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందిందో మనం చూస్తూనే ఉన్నాం. రేపు అమరావతిలో అక్కడ ఎప్పుడైనా రహదారి సౌకర్యము, మౌలిక సదుపాయాల కల్పన ఉంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందదా? మార్కెట్ కూడా అమరావతి అభివృద్ధి చెందుతుంది కదా. వెంకట్ గారు, మనం బేసిక్ గా గుర్తు పెట్టుకోవాల్సింది, అమరావతి అనేది అభివృద్ధి చెందాలంటే ముందుగా అక్కడ ప్రజలకు రావాలి. ఆ ప్రజలు వస్తేనే అక్కడ కార్యకలాపాలు నడుస్తాయి, వ్యాపారాలు నడుస్తాయి, కొనుగోలు జరుగుతూ ఉంటది, ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అమరావతి అనేది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రోజు గతంలో 2014లో అమరావతి రాజధాని అనే నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఎంత పాపులేషన్ ఉందో ఈ 10 ఏళ్లలో అక్కడ మహా పెరిగి ఉంటే ఒక 1% ఆర్ 2% పెరిగి ఉంటుంది తప్ప నాకు తెలిసి అంతకు మించి పెరిగే ఉండదు. మరి 10 ఏళ్లలో పూర్తయితే మీరు చెప్పేది ఇప్పుడు వాస్తవమే, మీ గణాంకాలు ఓకే. కోర్ క్యాపిటల్ కనుక పూర్తయితే అప్పుడు గణాంకాలు అంచనాలకు అందుతాయా? సార్, కోర్ క్యాపిటల్ పూర్తయినా సరే అక్కడ ఉన్న పరిస్థితుల్ని మనం ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఒక ఇండస్ట్రీ రావాలంటే ఇప్పుడు మన అందరం చూస్తున్నాం, 200 అడుగుల్లో అక్కడ వాటర్ పడుతుందని చెప్పి అందరూ చెబుతున్నారు. వర్షం వస్తే ఎంత దారుణంగా మునిగిపోతుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ చెప్పొచ్చు, హైదరాబాద్ మునిగిపోవట్లేదా, చెన్నై మునిగిపోవట్లేదా, బెంగళూరు మునిగిపోవట్లేదా, ఇవి చెప్పొచ్చు. ఇవన్నీ కూడా సిటీస్ గా డెవలప్ అయిన తర్వాత ఎక్కడికక్కడ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అవుట్లెట్స్ కానీ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఎక్కడికక్కడ ఆక్రమించబట్టి ఈ రోజున ఆ విధమైన పరిస్థితులు వస్తున్నాయి. కానీ అమరావతి నగరానికి, అదే ఇంకా నగరం కూడా కాదు, అమరావతికి ఈ రోజున ఖాళీగా ఉన్న ప్రదేశం, ఆ ఖాళీ ప్రదేశం కూడా మునిగిపోయి వరదల్లో చిక్కుకుంటుంది. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో హైడ్రా అనేది ఎందుకు తీసుకున్నారండి? ఎక్కడికక్కడ ఆక్రమణలు ఎక్కువైపోయినాయి. ఆక్రమణలు ఎక్కువైపోబట్టే రాజధాని నగరమైన అమరావతి హైదరాబాద్ మునిగిపోతుంది. ఈ ఆక్రమణను తొలగిస్తే హైదరాబాద్ కి మునక అనేది ఉండదు అనే నిర్ణయంతో హైడ్రా చేపట్టడం జరిగింది. కానీ అమరావతిలో హైడ్రా కాదు కదా, చిన్న బకెట్ పెట్టి మన ప్రొక్లైనర్తో తీసినా సరే అక్కడ అంత అవసరం లేదు. అటువంటి అవసరం లేని చోట కూడా ఈ రోజున వరదలతోటి అమరావతి మునిగిపోతుంది. రేపొద్దున పెద్ద పెద్ద పరిశ్రమల వాళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానీ అక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ రకంగా ఇన్వెస్ట్ చేయగలరు? ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏవి కూడా పట్టించుకోకుండా మనం అది దాని మీద డీటెయిల్ చర్చకు వెళ్దాము. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇద్దరు కానీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.